టేస్టీగా ఎగ్ రైస్ చేసేద్దామా? ఫస్ట్ అయితే బాస్మతి బియ్యాన్ని ఒక గ్లాస్ అయితే తీసుకునేసి షాజీరా అలాగే సాల్ట్, ఆయిల్ అనేది వేసి బాయిల్ చేసుకున్నాను. తర్వాత మనిషికి 2 చొప్పున 4 ఎగ్స్ అయితే తీసుకొని మంచిగా బీట్ చేసుకున్నాను. దాంట్లో లైట్‌గా సాల్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక పెద్ద బాండియా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. మనకు నచ్చిన కాయగూరలు ఏదన్నా వేసుకోవచ్చు. నేనైతే క్యారెట్ అలాగే బీన్స్ అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నది. ఇది చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత అది పక్కకి తీసేసుకొని అదే ఆయిల్‌లో నేను ఎగ్‌ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా! దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేశాను. ఒకేసారి కలిపేసుకోకుండా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేటట్టుగా మిక్స్ చేసుకోండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసి మంచిగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, అది వేసుకుని తర్వాత ఆనియన్, పచ్చిమిరపకాయ అలాగే మనం వేయించి పెట్టుకున్న కాయగూరలన్నీ వేసుకోండి. ఆనియన్స్ ఇప్పుడు వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. అలాగే సాల్ట్ వేసుకున్నాను. నా దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంది. ఒకవేళ మీ దగ్గర బ్లాక్ సాల్ట్ లేదు అని అంటే కనుక మీరు నార్మల్ సాల్ట్ వేసుకొని చాట్ మసాలా వేసుకోండి, బాగుంటుంది. తర్వాత కొంచెం పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపేసుకున్నాను. కావాలితే సాస్ కూడా ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. నాకు సాస్ అనేది వేసుకోవడం ఇష్టం లేదు కాబట్టి వేసుకోవట్లేదు. ఫైనల్గా కొత్తిమీర వేసి గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక ఆనియన్, ఒక లెమన్తో పెట్టుకుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు కంపల్సరీగా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. Please like, share and subscribe. Bye bye.